అందరికీ నమస్తే. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ ఏంటంటే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గురించి. అసలు నిజానికి కూడా ఒక ముఖ్యమంత్రిని ప్రశాంతంగా ఉండేనిచ్చే వాతావరణం చెడగొడుతున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే కాంగ్రెస్ అధికారులు ఉన్న దగ్గర ఇక పీసీసీ చీఫ్ ఎవరైనా మొత్తం ఆయన్నే చీఫ్, ముఖ్యమంత్రిలో అండర్లోనే నడుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెన్స్ వచ్చి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, అసలు ఈ నడిమంతరపు పాదయాత్ర ఏంది అనేది రేవంత్ రెడ్డి క్వశ్చన్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ విషయాలు నీకైనా తెలుసా? హైకమాండ్ నీతో మాట్లాడిందా? లేకపోతే నీకు కూడా తెలియకుండానే పాదయాత్ర స్టార్ట్ చేసిండ్రా? మీ ఉద్దేశం ఏంది? ఇవి క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి సైడ్ నుంచి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు. నిన్న బంజారా హిల్స్లో వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగు సంబంధించిన కొన్ని అంశాలు మనం ప్రస్తావించి వాటి మీద చర్చిద్దాం. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతిసారి అడుగుతున్నాం. మీకు పనికొచ్చే వార్తలు వస్తాయి, ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు షేర్ చేయడం వల్ల ఇంకా 4 మందికి 4 వార్తలు వస్తాయి. నేను కూడా మంచి వార్తలు చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఒక విడత పాదయాత్ర అయిపోయింది, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఏందనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ దేశంలో ఇన్ని సంవత్సరాల ఇంత హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు పాదయాత్ర చేయడం ఏంది? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు ఏమైనా ప్రజల సమస్యలను తీరుస్తుందా? లేకపోతే ప్రజలు వచ్చి ఆమెకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుందా? అసలు ఆమె పాదయాత్ర చేయడం ఏంది అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత టైటిల్ చేంజ్ చేసినారు. ఇది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాదు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాదయాత్ర అని. పేరుకు మహేష్ కుమార్ పాదయాత్ర, కానీ అక్కడ జరుగుతున్నది మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర. అక్కడ ఫ్లెక్సీలు కానీ లేకపోతే వాళ్ళు పెట్టే మీటింగ్ల దగ్గర వెనుక అఫీషియల్గా పెడుతున్న ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఫ్లెక్సీలు కానీ మొత్తం మీనాక్షి నటరాజన్ ఫ్లెక్సీలే. మీనాక్షి నటరాజన్ పాదయాత్రలోనే మహేష్ కుమార్ గౌడ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది డైరెక్ట్గా కనబడుతుంది. అసలు ఈ పాదయాత్ర చేయడం అనేది ఒక క్వశ్చన్ అయితే, ఈ పాదయాత్ర ద్వారా ఏం చేయబోతున్నారు అనేది అదొక క్వశ్చన్ ఉంది. అసలు వాళ్ళు ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని రేవంత్ రెడ్డి పరిపాలన మీద హైకమాండ్కి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని అంచనా వేసి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు. హైకమాండ్ చెప్పింది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది. కానీ ఇందులో రేవంత్ రెడ్డి బలవుతున్నాడు. ఇందులో రేవంత్ రెడ్డి బలి కావడం ఏంటంటే, ముందు అధికారంలో ఉన్న పార్టీ పాదయాత్ర చేయడం అనేది ఒక పెద్ద వ్యవహారం. ఇది అధికారంలో పార్టీ ఎప్పుడు పాదయాత్ర చేయరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది జనాలకి, ప్లస్ అసలు సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంటుంది. పదవులు ఇవ్వలేదు, గవర్నమెంట్ వచ్చినా మనం ఆదుకోలేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డం పార్టీ కోసం, మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అధికారంలో ఉండి ఒక పాదయాత్ర చేయడం అనేది ఇది అన్నేచురల్ ఇష్యూగా కనబడుతుంది. నేచురల్ ఇష్యూగా కాదు, అన్నేచురల్ ఇష్యూగా కనబడుతుంది. ఇక ఈ సందర్భంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పోయి దాదాపు 2 గంటలు చర్చ, 2 గంటలు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశం జరిగింది. అందులో బీసీది ఒక ఎజెండా, బీసీ రిజర్వేషన్ అయితే లేదు, ఏం చేద్దాం అనేది ఒక ఎజెండా. ఆ ఎజెండా గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఒక పొలిటికల్ చర్చ మీద మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సీఎం ఉండగా మీరేంటి పాదయాత్రలు చేయడం? సీఎం ఉండగా పాదయాత్రలు ఏంది? ఈ మధ్యంతర పాదయాత్రలు చేయడం ఏంది? ఒక విడత అయిపోయింది, మళ్ళీ ఇంకొక విడత పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది రేపు ఎల్లుండో. అసలు ఎవరిని అడిగి పెట్టింది ఈ పాదయాత్రలు? మీరు ఎవరిని అడిగి పాదయాత్రలు చేస్తున్నారు? ఎవరు చెప్పారు మీకు? కనీసం నీకైనా తెలుసా? మహేష్ కుమార్ గౌడ్ క్వశ్చన్స్ ఇవి. నీకైనా తెలుసా ఈ పాదయాత్ర గురించి? దీనివల్ల జనాలకి ఏం సంకేతాలు పోతున్నాయి? సీఎంను పక్కన పెట్టి నన్ను అందరూ మాట్లాడుకుంటలేరా? అసలు నాకు పిచ్చి లేపకండి. ఒరిజినల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి భాష ఇట్లే ఉంటుంది. నాకు పిచ్చి లేపకండి. అసలు నువ్వైనా నాకు ఎందుకు చెప్తలేవు విషయాలు? ఎవరు మాట్లాడారు ఢిల్లీకి వెళ్ళి నీతోనా? ఎవరు మాట్లాడలేదు. నాకు మీనాక్షి నటరాజన్ మేడమే చెప్పింది. మీనాక్షి నటరాజన్ చెప్తే అయిపోతుందా? మరి ఆ విషయాలు నాతో చర్చించాలి కదా, నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా మీరు పాదయాత్రలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో? ఇక సిగాచి కంపెనీ పోయిన దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయినాడు. సిగాచి కంపెనీ అంటే అక్కడ పడాన్ చెరువుల అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 57 మంది చచ్చిపోయినారు. రేవంత్ రెడ్డి గారు పోయి ముఖ్యమంత్రి హోదాలో ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు అందరు పోయి అక్కడ చూసి పరిస్థితిని ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ₹1 కోటి అనౌన్స్ చేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు పోయినారు పీసీ చీఫ్ ఇద్దరు, మీనాక్షి నటరాజన్ గారు, పీసీ చీఫ్. ఆ సిగాచి కంపెనీకి నేను పోయొచ్చినాక నేను ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత మీరెవరు పోనీకి మళ్ళా
మీరు ఎట్లా పోతారు? పార్టీ వాళ్ళు కూడా పోతారా? మళ్ళా ప్రతిపక్ష వాళ్ళు పోతారు. అధికార పార్టీలో ఉండి నువ్వెట్లా పోయినావు, ఆమె ఎట్లా పోయింది అని అడిగిండు క్వశ్చన్. మేము పోయించినాక అసలు ఏం చేద్దాం అనుకున్నాం? మీరు గవర్నమెంట్కి సమాంతరంగా ఇంకొక గవర్నమెంట్ నడపాలనుకుంటున్నారా అనేది రేవంత్ రెడ్డి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒక గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఇంకొక గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇద్దరు పీసీ చీఫ్ ప్లస్ మీనాక్షి నటరాజన్ ఎందుకు అవుతున్నారంటే ఏదో సమాధానం చెప్పినట్ట. లేదు మీకు కూడా పాదయాత్రల షెడ్యూల్ ఉంది, మీరు కూడా రావాలి పాదయాత్రకు అంటే పెట్టుకోపోయిన షెడ్యూలు నేను వస్తున్నాను తర్వాత చెప్తాను నేను మీకు. కానీ అసలు దేనికోసం చేస్తున్నారు ఈ పాదయాత్ర? జనాల్లోకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్ నిజంగా ఇదా? మనం అప్పుడు కూడా వీడియో చేసినాం కదా, అధికార పార్టీలో ఉండి ఈ పాదయాత్రలు ఏంది, కథ ఏంది, అసలు లిమిట్ క్రాస్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎందుకు లిమిట్ క్రాస్ చేస్తూ ఉన్నారు? మీ లిమిట్లో మీరుంటే గవర్నమెంట్ నడుస్తుంది, అనవసరంగా నాకు మండిపియొద్దు అని బహుశా ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అర్థమైపోయినాయి. అందరికీ ఈ అర్ధాంతర పాదయాత్రలు ఎవరిని అడిగి చేస్తున్నారు, అసలు ఏంది కదంతా కూడా నేను పరిశీలించి ప్రకటన చేస్తా, తర్వాత నేను వస్తా అన్నప్పుడు మీరు ఏర్పాటు చేయండి. ఇట్లాంటి చాలా చాలా విషయాలు అడిగినాయి. కానీ ఇక్కడ మొత్తం ఈ ఓవరాల్గా ఈ పాదయాత్ర స్టార్ట్ కావడం కానీ తర్వాత జరిగిన పరిణామాలు కానీ, అసలు పాదయాత్ర ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ఏంటంటే అసలు ఆ పాదయాత్ర కోసం అని చెప్పి వీళ్ళ బీసీల కోసం జంతర్ మంతర్ ధర్నా అది వాయిదా వేయాలని ప్రెషర్ ఉండే, దాన్ని వాయిదా వేయాలని. అంటే ఇలా పాదయాత్ర ఇంపార్టెంట్ దానికన్నా అంటే అప్పుడు ఎవరో మినిస్టర్ శ్రీధర్ బాబు ఎవరో ఉండి లేదు పాదయాత్రని ఆపుదాం అవసరమైతే టెంపరీగా, కానీ జంతర్ మంతర్ దగ్గర జరగాల్సిందే, లేకపోతే తప్పుడు సంఖ్య దొరికితే వాళ్ళ డేట్స్ ప్రకటించినామంటే అప్పుడు ఈ పాదయాత్రను తాత్కాలికంగా ఆపి ఆ సభను జరిగినిచ్చిండ్రు. లేకపోతే అసలు పాదయాత్రే నడిచిపోయేది, అప్పుడు ఇంకా ఎక్కువ ఇజ్జత్ పోయేది. మొత్తానికి ఇక్కడ మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలంతా కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా జరుగుతున్నాయని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధం ఉంటే రేవంత్ రెడ్డికి తెలిసి చేస్తే, రేవంత్తో మాట్లాడి చేస్తే ఈ క్వశ్చన్స్ రేజ్ అయ్యేది కాదు, ఈ ఇష్యూ రేజ్ అయ్యేది కూడా కాదు. అసలు స్టార్టింగ్ డేనే రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసేవాడు. ఎందుకంటే ఆ పాదయాత్ర స్టార్ట్ చేసిందే పరిగి కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పక్కనే, కొడంగల్ పక్కనే. కనీసం కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతిలోనే పార్టిసిపేట్ చేసేవాడు, ఆయన కూడా పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి నేను పార్టీ లోపల ఇంటర్నల్గా మాట్లాడదామనుకుంటున్నా, అసలు దేనికోసం అనేది ఆయన తెలుసుకున్న ప్రయత్నం. మహేష్ కుమార్ యాక్చువల్గా మీనాక్షి నటరాజన్కి రేవంత్ రెడ్డి కూడా పాము ముంగిస కథ నడుస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ పెట్టిందే రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి దింపనెగిరి ఇదంతా చేస్తున్నారు. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. ఓ పక్క రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు మొదలైనవి. నిజంగా చెప్పాలంటే అంతకుముందు రేవంత్ రెడ్డి తెలియకుండా ఏ ఇష్యూ జరిగేది కాదు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఒక మేడం ఉండే, ఆమె ఈయన చెప్పినట్టు వినేది, అంతా వీళ్ళంతా కొలాబరేటెడ్ ఉండేది. కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ వచ్చిందో అప్పటి నుంచి పార్టీకి సంబంధం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డికి పార్టీలో ఏలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. అసలు ఆయన పెట్టిన అప్లికేషన్స్ మూలకు పడేస్తున్నారు, ఆయన ఏదైనా కోరితే అది పట్టించుకుంటలేరు, అసలు పార్టీ యాక్టివిటీ ఆయనకు చెప్తలేరు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇవన్నీ జరుగుతున్న టైంలో బహుశా మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మీనాక్షి నటరాజన్కు వార్నింగ్ ఇచ్చిండేమో. ఇది ఒక వార్నింగ్గా చూడాలన్నా. కనీసం మహేష్ కుమార్ గౌడ్ చెప్పకపోయినా మీనాక్షి నటరాజన్ అయినా ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆమె హైదరాబాద్ సెంట్రల్ సిటీ పోయి ఆడపోయి మాట్లాడొస్తుంది, లేకపోతే సెక్రటరీల ఆఫీసర్స్ను మినిస్టర్స్ను కూర్చొని రివ్యూ చేస్తుంది. అసలు ప్రభుత్వంలో ఆమె ఒక పెద్ద కీ పాత్ర, క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది ఆల్రెడీ గవర్నమెంట్లో చర్చ ఉంది. అంటే రేవంత్ రెడ్డి చేయాలి రివ్యూలు, రేవంత్ రెడ్డి చేయాలి ఈ పనులని కూడా. రేవంత్ రెడ్డి చేసే పనులు మీనాక్షి నటరాజన్ చేసి దానికి అర్థమైంది. అసలు మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, ఆమె పెద్ద అట్టహాసాలకు పోదు, ఆమె పెద్దగా అందరిలాగా కాదు, ఏదో ఉంటుంది ఆమె కేవలం వర్క్ మైండెడ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ చేస్తున్న పరిణామాలంతా కూడా రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె చేస్తున్న పనులను కూడా రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ కింద కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వార్నింగ్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ను ఆమెకు చెప్పమని చెప్పినట్ట. మరి డైరెక్ట్గా మాట్లాడవచ్చు మీనాక్షి నటరాజన్తో ముఖ్యమంత్రి, కానీ ఇట్లాంటి విషయాలు డైరెక్ట్గా మాట్లాడలేడు. కాబట్టి బహుశా ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నాడు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడేమో మీనాక్షి నటరాజన్ గారికి. ఇక మీనాక్షి నటరాజన్ వార్నింగ్ అంటే ఇది రాహుల్ గాంధీకి వార్నింగే, డైరెక్ట్గా ఢిల్లీకి వార్నింగ్ ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. బట్ వ్యవహారం మాత్రం చాలా సీరియస్గా ముదురుతున్నట్టుంది. అసలు రెండో విడత పాదయాత్ర ఉంటుందో కూడా తెలియదు. అట్లాంటి సీరియస్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. వేచి చూద్దాం మనం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.